హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వెంకటేశ్వర వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. బాయ్ బాయ్ గణేష, గంగమ్మడికి ఖైరతాబాద్ మహాగణపతి బాహుబలి క్రేన్ పాయింట్ 4 దగ్గర బడా గణపతి నిమజ్జనం. మొత్తానికైతే నిన్న భారీ జన సంద్రోహం మధ్య మరి ఖైరతాబాద్ మహాగణపతి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుఖ సంతోషంగా మరి ఆ ప్రజలను చూస్తూ ఆ గంగమ్మ ఒడికి గణపతిని నిమజ్జనం చేయడం జరిగింది. సో ఆ గణపతి వినాయకుడి ఆశీస్సులు అండదండలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మీ దీవెనలు కూడా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు హిందూ బంధువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దీవించాల్సిందే మేము కూడా కోరుతున్నాం. ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జన మహోత్సవం ఘనంగా ముగిసింది. 9 రోజులుగా విశేష పూజలు అందుకున్న బడా గణేశునికి జయ ధ్వానాలతో ఘనంగా వీడ్కోలు కలిగిన భక్తజనాలు. ఇది పెద్ద టాస్క్. ఇది ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం చేసే వరకు అది ఒక పెద్ద టాస్క్ లాగానే ఉంటుంది కదా. ట్రంప్ కు మోడీ మరో షాక్. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు దూరం. అమెరికా అధిక టారిఫ్ల వేళ భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు మోడీ హాజరు కావడం లేదని తెలిసింది. ఈయనకు బదులు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ సమావేశంలో ప్రసంగించనున్నట్లు తాజా సమాచారం. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో మొత్తం మీద అయితే నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి, మీరు చేసేటటువంటి కార్యకలాపాలు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను రానవసరం లేదు, మా విదేశాంగ శాఖ మంత్రి ఆయన వస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ 3 రోజులు ముగియలేదు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆసక్తికర వ్యాఖ్యలు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం ముగియడంపై ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ అందరూ అనుకున్నట్లు 3 రోజుల్లోనే ముగిసిపోలేదని, చాలా రోజులు కొనసాగిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అన్నట్టు మొత్తం మీద అయితే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఏమన్నారు, 3 రోజుల్లో ముగియలేదు. సో ఆపరేషన్ కొనసాగింది చాలా రోజులు ఈనాడు. ఎందుకంటే పటిష్ట బందోబస్తు లేక అక్కడ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం అనుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దానికి ప్రతిఘటనగా మరలా ఆ ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళని కూడా టార్గెట్ చేసి వెతికి మరీ చంపడం జరిగింది. సో ఇంకొకరేమో ఉన్నట్టున్నారు మొత్తం మీద. సో ఇది ఉపేంద్ర ద్వివేది గారు 3 రోజులు కాదు కొనసాగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కమిషన్లు రావనే పేదలకు ఇల్లు కట్టలేదు. కాళేశ్వరంతో కమిషన్లు లాగారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు. మొత్తం మీద అయితే కాళేశ్వరం మీద కమిషన్లు కొట్టదు కానీ ఈనాడు పేదలకు ఇల్లు కట్టేసి కమిషన్లు ఎడికెళ్ళి కొడతారని చెప్పేసి ఈనాడు పేదలకి మోసం చేశారు. సో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే మేం చేస్తున్నాం ఆ పని చెప్పేసి పొంగులేటి సీనన్నగా చెప్తారు. సో త్వరగతిన నిరుపేదలందరికీ లబ్ధిదారులకి ఇల్లు చెందాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నట్టున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రులతో చర్చించాకే స్లాబులు. జిఎస్టీ స్లాబులపై నిర్మలా సీతారామన్ వివరణ. ధరలు దిగి వచ్చి సామాన్యులకు మేలు చేస్తుందని వెల్లడి. ఖచ్చితంగా ఈ ఆర్థిక పరిస్థితిలో నిరుపేదలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఖర్చులు భరించలేక తలమే మొత్తం గుండ్రాయి పెట్టినట్టు ఉంటాయి ఈనాడు సంసారాన్ని మోయాలంటే. సో మొత్తం మీద పేదలకి సహాయార్థకంగా ప్రభుత్వాలు ఉంటే బాగుంటాయి. ఫామ్ హౌస్ లో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు. కేటీఆర్ హరీష్ రావులతో మంతనాలు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సిబిఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసింది. మొత్తం మీద పార్టీ బలోపేతానికి కవిత ముచ్చట్లు, ఏమేమి జరిగింది, ఎట్లా జరుగుతుంది, ప్రజల స్పందన ఎట్లుంది, సో కవిత ఆ ముచ్చట్ల మీద కొంచెం మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మాట్లాడినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఈనాడు బిఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉండేటటువంటి అభ్యర్థులకి ఏ విధంగా మనం గెలిపించుకోవాలన్నది కూడా. ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలు ₹1 కలశం తస్కరణ. ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలు పడ్డారు. ఏకంగా ₹1 విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు.
ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. పోలీసులు తెలిపారు, ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ మత ఆచారానికి వచ్చిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. ఆయనను స్వాగతిస్తున్న సమయంలో కలశం కనబడలేదు. వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజు పూజ కోసం ఆ కలశాన్ని తీసుకొచ్చేవారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల కథనం మేరకు కలశాన్ని దొంగిలించిన నిందితుడి కదలికలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేసి సొత్తు వీళ్ళనే ఎర్రకోటలోనే భద్రత లేకపోతే దొంగలు వాటికి ఎట్లా చెప్పు. మాతృభాషతో చదువు ఉద్యోగాలు అనుసంధానం, అప్పుడే ఇంగ్లీష్ వ్యామోహం తగ్గుతుంది. తుమాటి డోనప్ప వర్ధంతి కార్యక్రమంలో వెంకయ్య. అంతే కదా, ఈనాడు ఎవరి మాతృభాషను వాళ్ళని గౌరవించుకోవాలి, ఆ ఉద్యోగ అవకాశాలు అట్లా కల్పించాలి. కానీ ఈనాడు ఇంగ్లీషు ఫ్లూయెంట్గా ఉంటేనే ఇంగ్లీష్ వచ్చేటటువంటి ఆ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం చూడొచ్చు మనం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ. అంటే ఎవరి మాతృభాష వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద. అంటే ఎవరి స్టేట్లో వాళ్ళ భాష, బెంగళూరు కానీ చెన్నైలో కానీ తమిళనాడు కానీ, సో అన్నిటికీ ఇంగ్లీషే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు మొత్తం మీద. 35 లక్షలకు బాలాపూర్ లడ్డు గణేష్ లడ్డు ఎలకలుగా లడ్డు కోసం యత్నిస్తున్న దశరథ గౌడ్. ఈనాడు చూసుకోవచ్చు 35 లక్షలకి బాలాపూర్ లడ్డు వేలంలో పోయిందంటే ఈనాడు అంత డబ్బు పెట్టి, ఎందుకంటే ప్రతిష్టత ఉంటుంది ఆ బాలాపూర్ లడ్డు తీసుకుంటే రాజకీయ పరంగా పై స్థాయికి వెళ్ళేటటువంటి అంచనాలు మనం గతంలో చాలా మంది కొనుక్కోవడం చూసాం. సో వాళ్ళు రాజకీయ ఎదగడం, ఆర్థికంగా ఎదగడం వంటి ప్రస్తావనలు రావడం జరిగిందని చెప్పేసి మొత్తం మీద ఆ లడ్డు వననికి రాజకీయ నాయకులు భారీగా శ్రద్ధ చూపిస్తారు అన్నమాట. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. నమస్తే.